యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ శుభములు వందనం తెలియజేస్తున్నాను. పిల్లారా, మనము గత ఎపిసోడ్లో రక్షకుని కన్నీరు పార్ట్ 1 మనం ధ్యానించుకుని ఉన్నాము. చూడండి, ఇప్పుడు పార్ట్ 2 కొన్ని నిమిషం ధ్యానించుకుందాం రక్షకుని కన్నీరు గురించి. చూడండి, పిలాతు ఎవరిని విడుదల చేద్దాము అని అన్నప్పుడు అందరూ ఏమన్నారు? బరబ్బనే కావాలి, గది దొంగనే కావాలని అన్నారు. కానీ ఆ రక్షకుడైన ప్రభుని ఎవరు కూడా మరి ఇష్టపడినట్లుగా మనం చూడలేదు. ఇక్కడ వారికి గది దొంగే కావాలంట. అయితే ఇంకేమో అమ్మ అయితే ఏం చేద్దాం మరి క్రీస్తునంటే సిలువ వేసేయమన్నారు. ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద కూడా ఉండునుగా కానీ కూడా వారికి వారే చేపించుకున్నట్లుగా మనం మత్తయి 27వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత జరిగింది ఏంటంటే, సిలువ వేశారు. ఆయన మరణించిన కొన్ని రోజులకి టైటస్ అని చక్రవర్తి మరి గొప్ప సైన్యంతో వచ్చాడండి. గొప్ప సైన్యంతో వచ్చి ఆ యొక్క దేవాలయం, ఏది 3వ దేవాలయం అని చెప్పానే, హేరోదు కట్టిన దేవాలయం 46 సంవత్సరాలు కట్టాడని చెప్పాను. హేరోదు కట్టిన దేవాలయము దానిని ముట్టడి వేసి మరి దానిని ధ్వంసం చేశాడు. రాతి మీద ప్రభుది ఇక్కడ రాశాడు కదా, రాయించాడు కదా. చూడండి, రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు, అంటే రాతి మీద రాయి కూడా ఉండని దినములు వచ్చునని అన్నట్లుగా ఆ విధముగా ధ్వంసం చేశాడు. అంతేకాదు, ఇంకా చెప్పాలంటే ఆ యూదులందరినీ, ఎక్కడున్న యూదులందరినీ ఊచకోత కోయించేశాడు. తన సైనికులతో ఆయన ఊచకోత కోసాడు. వాళ్ళు తప్పించుకున్నారు కదా, ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగా కానీ వారు తప్పించుకున్నారు కాబట్టి ఆ శాపము నెరవేరింది వారి పట్ల. ఆ విధముగా వారి పిల్లలందరూ కూడా నాశనం అయిపోయారు. తప్పించుకోవడానికి కూడా వీలు లేకుండా పోయింది. ఎలా అంటే చూడండి, వారి యొక్క రక్తము ఆ యెరూషలేము వీధుల్లో ఎలా ప్రవహించిందంట? ధారలుగా, ఒక ప్రవాహములా ప్రవహించిందంట యెరూషలేము వీధుల్లో రక్తం, వారి యొక్క రక్తం. ఆ నీతిమంతుని గూర్చి వారన్న మాటలు ఇక్కడ మనం నెరవేరటం చూస్తున్నాం. అందుకే ప్రభువు యెరూషలేముకు వచ్చినప్పుడు, ఆయన పట్టణంను సమీపించినప్పుడు, లోకసభ 20 అధ్యాయములో ఆయన పట్టణంను సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, ఈ విషయాలు ఆయన ఆత్మలో చూశాడు. ఆయన మన నోట నుండి మాట రాకముందే ఆయనకు ముందే తెలుసు. మనం ఏం మాట్లాడతామో అన్నది కూడా ఆయనకు ముందే తెలుసు ప్రియులారా. కాబట్టి వారు అలా అంటారని కూడా ప్రభుకు ముందే తెలుసు. తర్వాత ఈ విధంగా టైటస్ చక్రవర్తి వచ్చి ఈ విధంగా చేస్తాడని కూడా ఆయనకు ముందే తెలుసు కనుక అందుకేమంటున్నాడు ఇక్కడ, నీవు నీ దినమందైన నువ్వు సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు. నువ్వు తెలుసుకుంటే మేలు, లేకపోతే అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరుగుకుంటే కనుక నీ శత్రువులు ఏం చేస్తారు? నీ శత్రువులు అంటే వచ్చాడు కదా టైటస్ చక్రవర్తి. మరి నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలకు నిన్ను అరికట్టి, నువ్వు ఎటూ పోకుండా నిన్ను అరికట్టి, అన్ని ప్రక్కలకు నిన్ను అరికట్టి, నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి, అర్థమైందా? నీతో కూడా నీ పిల్లలను కూడా, వాళ్ళన్న మాటలే కదా, వారు అనుకున్న మాటలే కదా, ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని చెప్పించుకున్నారు కదా.
వారనుకున్న మాటలే. నీలోనున్న నీ పిల్లలతో కూడా నేను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చునని చెప్పాను. చూసారా, జరగబోయే ఊహించుకుని ఆయన జరగబోయేది ఆయన ఆత్మలో చూసి ఆయన మనసులో వేదన చెందాడండి ప్రియులారా. మన కొరకు ఆయన వేదన చెందాడు. ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నశించిన ఆత్మలను వెతక రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అయితే మనం ఏం చేసాం? ఆయన్ని సిలువ వేసేసాం ఆయన్ని. ఎక్కడుండైనా మారితే సంతోషం, ఎక్కడుండైనా ప్రభువుని తెలుసుకుని మారితే ఎంతో సంతోషం ప్రియులారా. ఆయన తెలుసుకోండి. మరి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండండి. మరి ఇవన్నీ ఈ సంగతులన్నీ విన్నవారు తప్పనిసరిగా మరి మారు మనసు పొందుతారని కూడా నేను నమ్ముకుంటున్నాను. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ ఈ విషయాలను గ్రహించి మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉంటకు మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమె మేము ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రముదేవా ప్రభా. తండ్రి, ఇంతవరకునైనా ప్రభా తండ్రి రక్షకుని కన్నీరు గురించి మేము ధ్యానించుకుని ఉన్నాము నాయన ప్రభా. తండ్రి, మరి ఆయన మరి యెరూషలేముకు వచ్చేటప్పుడు తండ్రి ప్రభా యెరూషలేము పట్టుపోయే గదిని గురించి ఆయన ముందుగానే మరి ఆత్మలో ఆయన చూసి ఆయన వేదన చెందినట్లుగా మేము చూస్తున్నాం నాయన ప్రభా. అదే విధంగా జరిగింది. మరి ఆ విధంగా జరిగింది కనుక ప్రభా మరి మా నోడున మరి మంచి మాటలు మాట్లాడేవారిగా మేము ఉంటకు కృప చూపండి నాయన ప్రభా. తండ్రి, మా నోటి నుండి మా హృదయం నుండి తలంపులు పుట్టక మునిపి నీకు తెలుసు అని చెప్పావు నాయన ప్రభా. తండ్రి, ఆ విధంగా తండ్రి మేము మంచి తలంపులు కలిగి మేము జీవించే వారిగా ఉంటకు నీ కృప అనుగ్రహించమని మా ప్రభు నేసరం బ్రతమారు వినమ్మవాడు కొంచెం నమ్ము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రమేయం, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్యను సహవాసము సకల దేవుని సదా